ఇకపోతే మా కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మన రాయలసీమలో ఎంతమందో ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడాను ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ముఖ్యంగా న్యాయపరంగా కూడాను ఎటువంటి అభివృద్ధి లేదు. మా నంద్యాలలో ప్రభుత్వం వారు కట్టించిన బిల్డింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఒక బెంచ్ని నంద్యాలలో ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన యెడల న్యాయవాదులకు కూడా అందరికీ మంచిగా జరుగుతుంది. దానితో పాటు నంద్యాల జిల్లా అయినప్పటికీ కూడాను కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, కానీ న్యాయ వ్యవస్థకు మూలమైన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు లేరు. కాబట్టి తక్షణమే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క అపాయింట్మెంట్ కూడా చేసిన యెడల అటు కక్షిదారులకు అందరికీ కూడాను అందుబాటులో ఉంటారు. దానిని కూడా వారు వెంటనే అమలు చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ త్వరితగతిన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసి మా న్యాయవాదులందరికీ న్యాయం చేయవలసి కోరుతున్నాం. అంతేకాకుండా క్రిమినల్ సైడు చాలా దుర్మార్గంగా న్యాయవాదులు అసలు బెయిల్ తీసుకునే దానికి 7 సంవత్సరాలు శిక్ష ఉన్న కేసులన్నీ కూడాను స్టేషన్ బెయిల్ పెట్టడం వలన పోలీసు వ్యవస్థ బాగుపడుతున్నదే కానీ అడ్వకేట్స్ ఎవరు బాగుపడడం లేదు. ఒక బెయిల్ వేసుకుంటే ఒక అడ్వకేట్కు కనీసం రోజుకు 500 రూపాయలు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్లో కింగ్ మేకర్గా ఉండడం వలన మోడీ గారితో సంప్రదించి పార్లమెంటులో ఈ యొక్క 7 సంవత్సరాల శిక్ష పరిధిని పోలీస్ స్టేషన్లో బెయిల్ కాకుండా కేవలం కోర్టులలోనే బెయిల్ తీసుకునేలాగున చట్టాన్ని అమెండ్మెంట్ చేయించవలసిందిగా వారిని మరీ ప్రార్థిస్తున్నాం. దీని వలన దేశంలో ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడాను బాగుపడతారు అనేది ఒక ముఖ్యమైన సూచన. కాబట్టి తక్షణమే వారు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సివిల్ కేసులకే కాకుండా క్రిమినల్ కేసులలో ఎక్కువ మంది శాతము న్యాయవాదులందరూ క్రిమినల్ కేసులలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి వారికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దేశవ్యాప్తంగా భారతదేశం అంతా కూడాను న్యాయవాదులందరూ హాయిగా ఆనందంగా ఉండాలంటే ఆ యొక్క చట్టాన్ని అమలు చేయడమే కాకుండా దాన్ని అమెండ్మెంట్ చేసి 7 సంవత్సరాల లోపల స్టేషన్ బెయిల్ను రద్దు చేసి అవి కూడాను కోర్టులలో బెయిల్ తీసుకునేటట్టుగా రూపొందించవలసిందిగా వారిని ప్రార్థిస్తూ మా నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున వారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా బార్ అసోసియేషన్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా బార్ అసోసియేషన్ ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ మీటింగ్కు ఈ ప్రెస్ నోట్కు ఈరోజు అటెండ్ అయిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన మిత్రులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. న్యాయవాదుల ఐక్యత. నంద్యాల బార్ అసోసియేషన్ తరపు నుంచి న్యాయవాదులందరి తరపు నుంచి నేను మహిళా ప్రతినిధిగా కొత్తగా ఎన్నికైన పాలక వర్గానికి అభినందనలు. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి, న్యాయవాద ఈ వృత్తికి వచ్చేసేసి చాలా మటుకు ఎవరు కూడా ఏం చేయలేదు ఇంతవరకు. గత ప్రభుత్వం అన్నా కొంత ముందుకు వచ్చి 5,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏమంటే, మేము న్యాయవాదులుగా ఇబ్బంది పడుతున్న కొన్ని చట్టాల వలన వాటిని రద్దుపరిచి మా యొక్క న్యాయవాద వృత్తికి కొంచెం న్యాయం చేయాలని, అంతేకాకుండా న్యాయవాదుల మీద చాలా ఘోరమైన హత్యాకాండలు ఇలాగ జరగడము, మాకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ లేదు, మాకు ఆ యాక్ట్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.